బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియా జట్టు అడిలేడ్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్లో 10 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. పింక్ బాల్ టెస్ట్లో ఆసీస్ తన జైత్రయాత్రను కొనసాగించగా ఇండియా పింక్ బాల్ టెస్ట్లో తన లోపాలను బయటపెట్టింది. ఈ పరిస్థితుల్లో ఇండియా ఓటమి మాజీ క్రికెటర్లు ఎలా రియాక్ట్ అయ్యారనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా పాకిస్తాన్ ఆటగాడు అఖ్తర్ ఏమన్నాడంటే, మొదటి టెస్ట్లో ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియా పుంజుకున్న తీరు అద్భుతం. పింక్ బాల్ టెస్ట్లో తమకు తిరుగులేదని ఆస్ట్రేలియా నిరూపించుకుంది. అయితే ఇండియాలో ఉన్న చాలా లోపాలు ఈ మ్యాచ్లో బయటపడ్డాయి. ముఖ్యంగా టీమిండియా అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో బాగా వెనుకబడి ఉంది. బుమ్రా మినహా మిగతా బౌలర్లందరూ అంత గొప్పగా బౌలింగ్ చేయడం లేదు. ఇంకా చాలా మంది బ్యాట్స్మెన్ అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉండడం ఆందోళన కలిగిస్తుందని చెప్పుకొచ్చాడు. మొదటి నుండి కూడా టీమిండియా ప్రదర్శనని ఏదో ఒక రకంగా ఎద్దేవా చేస్తున్న ఆసీస్ దిగ్గజం పాంటింగ్ అయితే మరో అడుగు ముందుకు వేసి టీమిండియా స్టార్ ఆటగాళ్లుగా చెప్పుకునే రోహిత్ శర్మ, కోహ్లీ ఆట తీరే ఈ దారుణ ఓటమికి ప్రధాన కారణం. ఇలానే కొనసాగితే భారత జట్టు ఇలాంటి దారుణ అపజయాలు ఇంకెన్నో చూడాల్సి వస్తుంది అంటూ టీమిండియా యాజమాన్యానికి సలహా ఇచ్చాడు. ఆసీస్ ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గెలిచి తీరుతుందని జోసిన్ చెప్పాడు. మొదటి నుండి మేము టీమిండియాలో ఒకే ఒక్కడికి భయపడుతూ వస్తున్నాం. అతడు బుమ్రా మాత్రమే. అతన్ని నిలువరిస్తే చాలు, మాకు గెలుపు సులభమని ఎప్పుడూ మేం అంచనా వేసుకున్నామంటూ పాంటింగ్ టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనని తక్కువ చేసి మాట్లాడాడు. ఇక టీమిండియా మాజీ స్టార్ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, నేను ఊహించినట్టే జరిగింది. పింక్ బాల్ టెస్ట్ లో టీమిండియాలోని చాలా లోపాలు బయటపడ్డాయి. టాప్ అలానే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యాలు ఒకవైపు, బుమ్రా మినహా మిగతా బౌలర్ల పేలవ బౌలింగ్ ఇంకోవైపు అన్నీ కలిసి టీమిండియాని ముంచేశాయి. అసలు మన బౌలర్లు బౌన్సర్లను వేయడం మర్చిపోయారా అని ప్రశ్నించాడు. ట్రావిస్ హెడ్ మన బౌలర్లపై సులభంగా ఆధిపత్యం చెలాయించాడు. ముఖ్యంగా రోహిత్ కోసం చెప్పాలంటే అతడు కెప్టెన్సీ కూడా అంత గొప్పగా లేదు. బ్యాటర్ గా కెప్టెన్ గా రోహిత్ శర్మ ఫెయిల్ అవుతున్నాడు. దీనిపై జట్టు యాజమాన్యం తప్పకుండా కీలక నిర్ణయం తీసుకోవాలని గవాస్కర్ పేర్కొన్నాడు. ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ మాట్లాడుతూ, అసలు టీమిండియా రెండవ టెస్ట్లో ఎందుకింత దారుణంగా ఆడిందో అంతుపట్టడం లేదు. మొదటి టెస్ట్లో కనబడిన ఫైర్ రెండో టెస్ట్లో మాయమైపోయింది. ఈ మధ్య కాలంలో టీమిండియా ఆట తీరుని చూస్తే ఆ జట్టులోని ఆటగాళ్లు పెద్దగా ఫామ్ లో లేకపోయినా బీసీసీఐ వారికి అవకాశాలు ఇస్తుంది. ఒక 4 ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లందరూ పూర్తిగా తేలిపోయారు. ఇలానే వీళ్ల ఆట తీరు కొనసాగిస్తే టీమిండియాకు మరిన్ని ఓటములు ఖాయమని హెచ్చరించాడు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ మాట్లాడుతూ, మన జట్టులో ఎక్కడో సీరియస్నెస్ మిస్ అయిందని నా అభిప్రాయం. అసలు మొదటి మ్యాచ్ లో బుమ్రా అంత మెరుగ్గా కెప్టెన్సీ చేసి జట్టుని గెలిపించినప్పుడు ఎందుకు అతన్నే కెప్టెన్ గా కొనసాగించలేదు? రోహిత్ అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నాడు. అతడికి మరికొంతకాలం విశ్రాంతి ఇచ్చి ఉంటే ఏమవుతుంది? అతడు తిరిగి జట్టులో చేరడం వల్ల విన్నింగ్ కాంబినేషన్ ని మార్చాల్సి వచ్చింది. నా మాట విని రోహిత్ కొంతకాలం దేశవాళీ ఆడి అతడి ప్రదర్శన మెరుగుపరుచుకోవాలి. అందులో ఎటువంటి తప్పు లేదు. గతంలో సచిన్ కూడా తన కెరీర్ చివరి దశలో దేశవాళీ ఆడాడని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా బౌలింగ్ విభాగం బుమ్రా ఒక్కడిపైనే ఎంతకాలం ఆధారపడుతుందని సెహ్వాగ్ ప్రశ్నించాడు. ఇక చివరిగా టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ స్పందిస్తూ, ఆటలో గెలుపోటములు సహజం, అయితే ఓడిపోవడం తప్పు కాదు. ఎలా ఓడిపోయామనేది ఇక్కడ ఇంపార్టెంట్. అసలు పింక్ బాల్ టెస్ట్ లో ఏ ఒక్క సెషన్ లో కూడా టీమిండియా ఆధిపత్యం చెలాయించలేకపోయింది. అక్కడే అర్థమైపోయింది మ్యాచ్ మన చేతుల్లో నుండి చేజారిపోయింది అని. టీంలో ఉన్న లోపాలను త్వరగా సరిచేయకపోతే టీమిండియాకి మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.